అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీకి అఫీషియల్గా అధికార ప్రతినిధి, కూటమి భాగస్వామి పక్షాలకి అనఫీషియల్గా అధికార ప్రతినిధి అయిన మహాసేన రాజేష్ మళ్ళీ కొత్తగా ఒక స్లోగన్ పట్టుకుని తయారైపోయాడు. ఏంటంటే అంబటి రాంబాబు గారి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి పరామర్శకొస్తాం, అదే సందర్భంలో కాపులు కొంత ఐకమత్యం ప్రదర్శించి ఈ కాపుల మీద జరిగిన దాడిగా ఇది తయారవుతుంది, పార్టీ వైజ్గా కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారిని తిట్టిన విధంగా కానీ కాకుండా డైరెక్ట్గా కాపుల మీద అటాక్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పే విధంగా ఇది తయారవుతుంది. ఆ సందర్భంలో ఒక మంచి అయితే జరిగింది. ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏ కోపడి జోలికి అయితే రాదు, వాళ్ళు దగ్గర పెట్టి ఉంటారు. ఈసారి కోపల జోలికి వస్తే మాత్రం తోలు తీసేస్తారు, దిగదీసేస్తారు. అందులో ఏ విధమైన డోకా లేదు. కూటమి ప్రభుత్వం లేదు, గుడ్డు ప్రభుత్వం లేదు. ఈసారి కోపలు మాత్రం తిరగబడతారు. అది తిరగబడతాం అనేది మళ్ళీ వంగవేటి రంగా చరిత్ర మళ్ళీ గుర్తుకొచ్చేస్తుంది, కళ్ళకి కనపడ్డట్టు చూపించదు. అప్పుడు చూడని వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూస్తారు. ఇకపోతే ఏంటంటే ఇతను కొత్తగా పట్టుకొచ్చేది ఏంటంటే, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఆ సనాతన ధర్మం, హిందూ ధర్మ పరిరక్షణ, హిందువులంతా నన్ను పట్టినట్టు ఉంటున్నారు, మీరు ఏదైనా హిందూ మీద ఏదైనా జరిగితే సర్లే ఎవరి కర్మ కాడైపోతాడని ఉదాసీన వైఖరితో ఉండొద్దు, మీరు ఉద్రేకపూరిత వైఖరిలో ఉండండి అని చెప్పి ఆయన ఒక పక్కన స్టేట్మెంట్లు ఇస్తూ ఆయన ఆ విధంగా నరుక్కొస్తాడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా. ఓ పక్కన తిరుపతి లడ్డు గురించి అబ్బబ్బబ్బే కొవ్వు కలవలేదన్నారు కానీ కల్తీ జరగలేదా అని చెప్పి అనలేదు కదా, మీకు కల్తీ జరగలేదని సర్టిఫికేట్ ఇచ్చారా అన్నారు. కల్తీ లేని భూ ప్రపంచంలో ఏదీ లేదు, కల్తీ జరుగుతుంది, డెఫినెట్గా జరుగుతుంది. నేను ఈరోజు కల్తీ లేని పదార్థాలే వాడానని చెప్పి భూ ప్రపంచంలో ఒక్కడ స్టేట్మెంట్ ఇవ్వండి, ఒక్కడో ఎవడెవలాడు. గాలి, నీరు, నింగి, ఆకాశం, నిప్పు సమస్తం కలుషితమే, సమస్తం కల్తీయే. దానికోసం పెద్ద పత్తిత మాటలు మాట్లాడటం అంత బూతు ఇంకోటి ఏమీ లేదు. ఈ లోపల ఇతనికి ఒక బాధ్యత చెప్పినట్టున్నారు కూటమి పెద్దలు, మరీ ముఖ్యంగా ఆ రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత వీళ్ళంతా కలిపి. ఏంటంటే ముందు కాపులు ఐక్యంగా ఉన్నారంటే రేపు పొద్దున ప్రమాదం. జనసేన పవన్ కళ్యాణ్ని లెక్చారు, ఈ టీడీపీని లెక్చారు, కూటమి లేదు, తొక్క లేదు, తోటకూర లేదు అంటారు. కాపులు లేకపోతే పవన్ కళ్యాణ్ మన కూటమిలో ఉన్న ఒకటే ఉన్న ఒకటే, అతను మనం పారాయించలేం, రోజు మాట్లాడితే అడుగుతాడు అని చెప్పి కూటమి విడిపోయే ప్రమాదం వస్తే మళ్ళీ మనం ముఖ్యమంత్రి అవ్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కలిపి ఒక స్కెచ్ చేసి కాపులకి లంకెలు పెట్టేయాలని చెప్పి దానికి ఒక విధానం పట్టుకొచ్చాడు. ఏంటంటే ఆలోచించక ఇతను బుర్రకేవి రాదులేండి, మట్టి బుర్ర. ఇది తెలుగుదేశం పార్టీ మేధావులంతా ఆలోచించి టీడీపీ కాపులకి వైసీపీ కాపులకి తేడా ఇదే అని చెప్పి ఒక కొత్త థియరీ ప్రవేశపెట్టారు. ఎందుకంటే ప్రతి దాంట్లోని ఆవేశపరులు ఉంటారు, కొంచెం ఆవేశంగా మాట్లాడినా లేకపోతే బూతులు మాట్లాడినా కొంచెం లాంగ్వేజ్ సక్రమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించే వ్యక్తులు ప్రతి పార్టీలోనే ఉంటారు. తెలుగుదేశంలో ఉంటారు, జనసేనలో ఉంటారు, వైఎస్ఆర్సీపీలో ఉంటారు, ఇల్లీగల్ పనులు చేసే వాళ్ళు ఉంటారు, అక్రమ సంపాదన పనులు ఉంటారు, అన్నింటిలోనూ ఉంటారు. ఒక పార్టీలోనేమో అందరూ జెన్యూన్ క్యాండిడేట్స్ ఉంటారు, ఒక పార్టీలోనంతా చెడిపోయిన వాళ్ళు ఉంటారని చెప్పి నేను చెప్పట్లా, అన్ని పార్టీల్లోనూ ఉంటారు. ఇతనేంటంటే వైఎస్ఆర్సీపీలో ఉండి కొంచెం స్పీడ్గా ఉన్న అంబటి రాంబాబుని కానీ లేకపోతే తోట త్రిమూర్తులు గారిని కానీ, పేరు నానిని కానీ, జక్కంపూడి రాజాని కానీ, దాడిశెట్టి రాజాని కానీ ఇలాగ కొంతమంది పేర్లు చెప్పి వాళ్ళ మీద ఉన్న కేసులు చెప్తాడు. అంబటి రాంబాబు గారు నోటికే వస్తున్నాడు అదే తెలియదని చెప్పి తోట త్రిమూర్తులు అంబటి రాంబాబునేమో ఆడు ఈడని సంబోధించాడు. తోట త్రిమూర్తుల దగ్గరకు వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరి కదా, ఉమ్మడి ఈస్ట్ గోదావరిలో వ్యక్తే, ఆయన గురించి అతనికి పూర్తిగా తెలుసు. అందుకని చెప్పి తోట త్రిమూర్తులు గారు ఆయన మీద 3 దళితులకి శిరోమండనం చేసిన కేసు ఉంది, 21 సంవత్సరాల కేసు జరిగింది, ఇప్పుడు శిక్ష పడింది. అది ఆయనతో కోర్టు చూసుకుంటుంది, శిక్ష పడదో ఎన్ని మనం టెన్షన్ పడిపోతుంది. ఆయన శిక్ష పడితే నీకు టెన్షన్ ఎందుకు? ఆయన మీద అంత ప్రేమ ఉంటే మేము ఇద్దరు వెళ్ళి రహస్యంగా కలుసుకుని మాట్లాడుకుని ఏం చేయలేదు చేసుకోండి, అంతేగాని ఆయనకి శిక్ష పడ్డదని నువ్వు టెన్షన్ పడిపోతావు ఎందుకమ్మా? అదే పేరు నాని అంతకంటే 100 దోలు ఎక్కువ అంట. జక్కంపూడి రాజా గారు ఏమో దళితుని పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేయించాడంట. దాడిశెట్టి రాజా గారు ఏమో ఇదేంటిది ఎవరో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరిని ఎవరో హత్యా ప్రయత్నం చేశాడని చెప్పి అతని మీద అభియోగాలు ఈయనందరే చెప్పుకుంటూ వచ్చాడు. కొంచెం కేసులు ఉన్న వాళ్ళని కానీ లేకపోతే అభియోగాలు ఉన్న వాళ్ళని కానీ వైఎస్ఆర్సీపీలో నెత్తుకొచ్చాడు. అంతేగాని ఈ డాక్టర్ గారిని దేవుడు అంటారా అని చెప్పి ఆయన్ని శత్రుపక్షానికి సంబంధించిన వ్యక్తులు కూడా గౌరవించి లెగిసి నిలబడి దండం పెట్టి అంత ఉన్నతమైన సంస్కారవంతులైన డాక్టర్లు పెద్ద మనుషులు చాలామంది వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అవి ఈ పైత్యం కళ్ళకి కనపట్ల వీళ్ళ దాంట్లో
కరెక్ట్గా వ్యవహారం రంజుగా ఉండాలి, వ్యవహారం లిటిగేషన్లో పడాలి, కాపులకి తగు రావాలి అంటే ఏ పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ తీసుకొస్తే అక్కడ మళ్ళీ డిస్ప్యూట్ వస్తుంది. అంటే ఆ ఎమ్మెల్యే ఒక్కడే, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక్కడే గొప్పడం ఏం కాదా అని చెప్పి వీళ్ళంతా కలిపి తలగా రాయ మీద పడేస్తారని చెప్పి ఇతను జాగ్రత్త పడి సానా సతీష్ అనే రాజ్యసభ మెంబర్ని పట్టుకొచ్చాడు వెలుగులోకి. ఈయన మా తరపున ఉన్నతమైన వ్యక్తి. ఈయన ఏంటంటే మధ్యతరగతి నుంచి వచ్చాడు, చాలా కష్టపడి చదువుకున్నాడు, ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు. తర్వాత హోమ్ మినిస్టర్ గారి దగ్గర కూడా ధైర్యంగా కూర్చోగలడు. త్రివిధ దళాలకు అధిపతి ఆయన చేతిలోనే ఈడీ ఉంటుంది. ఈడీ గొడవ అవన్నీ ఇప్పుడు ఎందుకు, ఆయన చేతిలోనే అది ఉంటుంది, ఇది ఉంటుంది, సిబిఐ ఆయన చేతిలోనే ఉంటుంది అని చెప్పి అమిత్ షా గారి దగ్గర కూర్చున్న ఫోటో, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఫోటో ఇవన్నీ చూపించి మా చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే మంచోళ్ళు ఉంటే అంత పైకి ఎత్తేస్తాడు. అలా కాదు. అతి చిన్న క్యాడర్ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ క్యాడర్ వ్యక్తిని కూడా ఎంపీ చేశాడు. ఎవరో జగన్మోహన్ రెడ్డి. అంతకంటే చిన్న స్థాయి వ్యక్తిని కూడా ఎంపీ చేశాడు. చిన్న స్థాయి వ్యక్తుల్ని, డబ్బు లేని వాళ్ళని, చిన్న నిరుపేదల్ని చాలామంది టికెట్లు ఇచ్చాడు, సభల్లోకి పంపించాడు. సర్లే అవి ఒకటి తప్పు ఒకటి కొట్టుకుంటాను కాదు, కానీ ఇప్పుడు పర్టికులర్గా ఈ సానా సతీష్ గారిని ఇందులోకి లాగుతూ కారణం ఏంటంటే ఇప్పుడు మొదలవుతుంది వేషం. తెలుగుదేశం వాళ్ళు ఏమంటారంటే మా పార్టీలో ఏమయ్య రాజేష్, మా పార్టీలో ఇంకెవడో, నేను సానా సతీష్ కంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎదవల కింద లెక్క. మరి అంతే కదా అతను చెప్పింది. మా తరపున ఉన్న ఎమ్మెల్యేలు గొప్పవాళ్ళు, ఎంపీలు గొప్పవాళ్ళు, మా తరపున ఉన్న నాయకులు అని చెప్పి అతను సానా సతీష్ని ఫోకస్ చేశాడు. అంటే సానా సతీష్ కంటే కూడా మిగతా వాళ్ళు అదిగో టీడీపీ కాపులకి వైసీపీ కాపులకి తేడా అని చెప్పి టీడీపీ కాపుల్లో ఫస్ట్ అగ్రతాంబూలం సానా సతీష్కి ఇచ్చాడు. కాకపోతే టీడీపీలో మిగతా కాపులంతా కూడా ఎంఎస్సీ పిహెచ్డీలు చేసినా, డాక్టరేట్లు చేసినా, నిమ్మల రామానాయుడు లాంటి కానీ లేకపోతే ఇంకెవరైనా సరే ఆ కాపులంతా కూడా సెకండరీ వాళ్ళు, ఫస్ట్ సానా సతీష్ అని కొట్టుకు సావాలి ఇప్పుడు టీడీపీ వాళ్ళు. ఈ లోపల ఇటు పక్కన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటి, ఒరే నువ్వు వాళ్ళ పేర్లు చెప్పావు, మా తరపున కూడా ఉన్నతమైన విద్యావంతులు వాళ్ళంతా ఉన్నారు, వంగ గీత గారినే తీసుకుందాం. ఆవిడ చేసిన పోస్టులు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఈయనకి కానీ ఎవరికైనా మిగతా నాయకులు కానీ మీ తాలూకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది? జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది ఆవిడ, ఎమ్మెల్యే చేసింది, ఎంపీ 2 సభల్లోనే చేసింది, అంతకంటే ఇంకే సభల్లో చేయాలంటే రాజ్యసభ చేసింది అంతే. అలాగే జ్యోతిలేరు గారు కానీ లేకపోతే కొత్తపేట బండారు సత్యానందరావు కానీ, చిక్కల రామచంద్రరావు కానీ, నిమ్మకాయల చినరాజప్ప గారు కానీ, కోసారి కన్నబాబు కానీ, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళ మీద ఎలిగేషన్లు కానీ కేసులు కానీ అటువంటి ఏమీ లేవే. వీళ్ళు ఎవరో నీకు కంటి కనపడలేదు. నువ్వు కరెక్ట్గా ఏరుకుంటే వెళ్ళి అంబటి రాంబాబు పేరు నాని వాయిస్ ఉంది కాబట్టి పేరు నాని మాట్లాడతాడయా. అంతేగాని నీలాగా అన్ని పార్టీల్లోనే ఉన్నావు కదా. ఇప్పుడు నువ్వు దయచేసి నీకు చెప్పేది ఏంటంటే, నువ్వు సానా సతీష్ అనే వ్యక్తి ఎదుగుతున్న కుర్రోడు, అదృష్టకుశాద్దు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి రాజ్యసభ మెంబర్ అయ్యాడు, ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్తాడు. నీ కన్ను అతని మీద పడకుండా ఉంటే మంచిదని చెప్పి. ఎందుకంటే నువ్వు అన్ని పార్టీలు తిరిగేసావు. నరుడు కంటికి నల్లరాయైనా పగిలిపోద్దంట, అంతకంటే ప్రమాదం. నువ్వు నల్లరాయి కాదు, ఏ రాయైనా పగిలిపోద్ది నీ కంటికి. నీ కనుచూపు ఆయన మీద పడకుండా, ఆయన ఈ వివాదాల్లోకి రాకుండా, కాపులకి చిచ్చు పెడితే పూర్వంలాగా జనసేన కుర్రోళ్ళు కానీ కాపుల కుర్రోళ్ళు కానీ అయ్యి బాబాయ్ వీడు మా పెద్ద మనిషి, కాపుల్లో పెద్దన్న ఇతన్నే పెట్టుకోవాలని చెప్పి నిన్ను భావింటారని అనుకున్నామేమో. నీకు ఎప్పుడో గన్నవరంలోనే సమాధి కట్టేశారు నీ రాజకీయ భవిష్యత్తుకి. అప్పుడే అయిపోయింది నీ హవా కానీ, నీ ప్రభ కానీ. కాపులు కానీ జనసేన వాళ్ళకి కానీ ఏ పార్టీ వాళ్ళు నిన్ను నమ్ముతూ మానేశారు. కొద్ది గొప్ప తెలుగుదేశం వాళ్ళు వాళ్ళలోనే ఎస్సీ ఓట్లు ఏమైనా పడతాయేమో అని చెప్పి భుజాన్ని వేసుకు తిరుగుతున్నారు. నీ గురించి అడిగితే ఎస్సీలు జడా శ్రవణ్ కుమార్ కానీ లేకపోతే సునీల్ కుమార్ కానీ వీళ్ళని డైరెక్ట్గా నేను అడిగాను. సునీల్ కుమార్ గారితో మాట్లాడాను, ఇట్లా పడితే ఆడబడ్డాడు, ఆడ గొడవ ఎందుకంటే అని చెప్పాను. జడా శ్రవణ్ కుమార్ గారు అయితే టీవీలోనే ఇంటర్వ్యూలోనే చెప్పాడు కదా. వీళ్ళు ఎవరి చేతనో ఒక్కరి చేత హర్ష కుమార్ అందరూ నీకు బచ్చగాళ్ళు. ఎస్సీలో నువ్వే పితామహుడు, మిగతా వాళ్ళంతా కూడా బచ్చగాడు. ఎస్సీలో గొప్పవారు ఎవరంటే అంబేద్కర్ తర్వాత నువ్వే కనపడుతున్నావు. అటువంటి పద్ధతులు మానుకుని కోపల్లో చిచ్చు పెట్టేద్దాం అని చెప్పి నీ మిడతలాగా నీ ఉడతలాగా ఈ ఊపులన్నీ ఇక్కడ ఊపమాకో. నీకు చెమతలకాయ అంత బ్రెయిన్ ఉంటుంది, అది కూడా ఉందో లేదో, అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఆ బ్రెయిన్ వేసుకుని ప్రయోగాలు చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం.
అటువంటి ప్రయత్నాలు మానుకో. కాపులు ఏకదాటి చేయడానికే చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు కాదు, సారీ, లోకేష్ గారు కంకణం కట్టుకున్నాడు. ఆయన ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా మళ్ళీ ఒక 35-38 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఒకవేళ రంగాగారు ఉన్నప్పుడు ఎలాగ ఐకమత్యంగా ఒక్క ఊపారో కాపులు, అటువంటి పరిస్థితి వస్తుంది. ఈసారి ఆ నాయకత్వం ఈ నాయకత్వం ఎవరి నాయకత్వం పట్టుకుని ఆయన ముఖ్యమంత్రి చేయాలి, ఈయన ముఖ్యమంత్రి, ఎందుకంటే మేము ముఖ్యమంత్రి చేద్దామంటుంటే ఎవరైనా చేద్దాం అనుకుంటే ఆడు పారిపోతున్నాడు. నేను 15 సంవత్సరాల దాకా చేయి, నాకు వ్రతం ఉంది, నేను ఒట్టెట్టుకున్నానని చెప్పి. అందుకని ఎవడో అవి కూడా అదృష్టవంతుడు ఎవడుంటే ఆడే అవుతాడు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరన్నా కళ్ళ కూడా ఊహించారా? అవలేదా? అలాగే ఎవరికి అదృష్టంతో వాళ్ళు అవుతారు. కాబట్టి మాకు చిచ్చు పెడతాను నువ్వు ప్రయత్నం చేయకు. ప్రయత్నం చేసినా అదేదో అంటారు కదా, పతివ్రత పరవానం ఉంటే తెల్లారులు చల్లారలేదని చెప్పి, అలాగా నీ ప్రయత్నం ఫలిందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. రామాంధ్రరావు. జై హింద్.